దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకుందుము. చూడండి, నీవే నా దేవుడు అని, నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడు అని, ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమని గుర్తెరిగినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క వాగ్దాన ఫలమును అనుభవిస్తారు. మరి శ్రేష్టమైన దేశమును అంటే పరలోక సంబంధమైన దేశమును మీరు కోరుకున్నట్టయితే క్రీస్తు రెండోసారి ప్రత్యక్షమగినప్పుడు మీరు ఆ దేశంలో ప్రవేశించు నిమిత్తం ఇప్పుడు మీ యొక్క ప్రాణము, ఆత్మ, శరీరమును సంపూర్ణముగాను మరి నిందారహితముగాను కాపాడుకునేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి బలపరచండి, స్వస్థపరచండి. ఈ దినమంతా కూడా నీ బిడ్డలకి తోడుగా ఉండండి. నీ రాకడ కొరకు ప్రతిరోజు సిద్ధపాటు కలిగి ఉండే ప్రజలుగా విని లేవనెత్తండి. రక్షణ లేక మారు మనసు లేకున్న ప్రజలందరినీ కూడా రక్షణ, మారు మనసు అనుగ్రహించండి. అయ్యా, ఇదిగో నీ బిడ్డలు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారికి మంచి జ్ఞానము, దైవజ్ఞానము, దైవశక్తి, దైవ ఆరోగ్యాన్ని మనం అడుగుచున్నాం. వారిని, వారి కుటుంబాలను గొప్పగా పోషించండి. వారి మీద దాడి చేస్తున్న అంధకార విరోధ లోకనాథుల చీకటి శక్తులన్నిటినీ ఏసునామమున అగ్నిలో కాల్చివేస్తున్నాం. ఏ దుష్టుడైతే వారిని తరుముతున్నాడో, పగపట్టి ఉన్నాడో ఆ దుష్టుని యొక్క తలని ఇప్పుడే ఏసునామములో చితక కొడుతున్నాం. నీ బిడ్డలకు ఏసునామములో విడుదల కలుగునుగాక. నాయనా తండ్రి, మాటలు నీ బిడ్డలు బలపరచము, ధైర్యపరచము నాయన. ఇదిగో తండ్రి, నీ రాకడ కొరకు వారి కుటుంబాలను సిద్ధపరచుకునే కృప వారందరికీ దయచేయమని ఈ ప్రార్థన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.